దేవుడిచ్చిన యొక్క సమయం బట్టి దేవునికి స్తోత్రము. ఉమ్, ఈ యొక్క వాక్యాన్ని చిన్న ప్రార్థనతో వస్తుంది. దయగల మా తండ్రి కృపకి వందనాలు. మీరు ఇచ్చి శ్రేష్టమైన దినాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. దేవా నీ వాక్యాన్ని పెంచుకోబోతుండగా దేవాని సిలువ చాటు మరొకచ్చి దేవా ఇదిగో మట్టిదాన్ని తండ్రి ప్రభా మీ యొక్క సిలువ చాటు మరుగుపరుస్తూ మీరే నా నోటిని దూరంగా వాడుకుంటూ మీ యొక్క బిడ్డలకు తండ్రి ప్రభా మీకు తెలియవలసిన వర్తమానాన్ని మీరే తెలియచేస్తున్నామని మీరే నన్ను వాడుకుంటామని నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయితే ఈ యొక్క సిలువ ధ్యానంలో మనం ఈరోజు జ్ఞానం గురించి మనం ధ్యానించుకుంటున్నాము. మొదటిగా మనం ఒక వ్యక్తికి జ్ఞానంగా ఉన్నాడా లేదని మనం ఎలా చూస్తామంటే తను మాటలను కానీ ప్రవర్తన కానీ తన యొక్క తీసుకునే నిర్ణయాలు కానీ తను ఇచ్చే సలహాలను బట్టి మనం అతడు జ్ఞానంగా ఉన్నాడని మనం చూస్తూ ఉంటాం. అదే బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసుకున్నట్లయితే మనం చదివిన రాజుల గ్రంథం కాకుండా యాకోబు పత్రిక చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు మనం చూసుకున్నాము. నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, త్వరగా క్లోజ్ చేయడానికి కూడా చేస్తాను. మీలో జ్ఞాన వివేకం కలవాడెవడు వాడు జ్ఞానంతో కూడిన సాత్విక యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవను. ఇక్కడ క్వశ్చన్ చేస్తాను, మీలో వివేకము జ్ఞానం కలవాడెవడనంటే జ్ఞానంతో కూడి సాత్వికం కలవాడై యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియల వలన కనపరచవను. ఎలా మనం కనపరుస్తామంటే క్రియల వలన ప్రవర్తన వలన మనం జ్ఞాన వివేకం కలవారమని మనం కనపరచవచ్చు. అయితే మీ హృదయంలో సహింపవాలని కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారు అయితే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. ఇక్కడ మత్సరము అంటే అసూయ, ఓర్వలేనితనము, ఈర్ష్య, కోపము, ఆగ్రహం లేదా తీవ్రమైన ద్వేషం, మనసుకు నచ్చిన పనులు జరగటం, అన్యాయం, అవమానం ఆశించి వారికి తగ్గని దానికోసం వాళ్ళు ఏం చెప్తారంటే ఆ విధంగా వాళ్ళు చెడుని ఆశిస్తూ ఉంటారు, కానీ బయటికి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటారు. దానికి దేవుడే అంటాడు మీరు అతిశయింపవద్దని చెప్తాడు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందనంటే పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఇది ఎలా ఉందంటే ఈ జ్ఞానం ఏంటంటే ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైనది, దెయ్యముల వంటి జ్ఞానంనే ఉన్నదని చెప్తుంది. అయితే ఇవి ఎలా ఉంటాయంటే మత్సరంతోనూ వివాదంతోనూ ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచి కార్యములు ఉండునని వాక్యం సెలవిస్తుంది. అయితే అదేవిధంగా దేవుడి నుంచి పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, తర్వాత మృదువైనది, తర్వాత సులభంగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలంతోనూ నిండుకొనున్నది, పక్షపాతమైనను వేషధారణైన లేనిదై ఉన్నది. పైనుంచి వచ్చే ఆజ్ఞ ఎలా ఉందంటే మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, తర్వాత మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలంతోనూ నిండుకున్నదై పక్షపాతమైనను వేషధారణైన లేనిదై ఉన్నదంట. ఇవన్నీ మనం చూసుకుంటే మన లోకంలో 2 రకాల జ్ఞానములు ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఒకటి ప్రకృతి సంబంధమైన జ్ఞానము, రెండోది పైనుంచి వచ్చిన జ్ఞానము అంటే దేవుడి యొద్ద నుంచి వచ్చిన జ్ఞానము. దేవుడి దగ్గర నుంచి వచ్చిన జ్ఞానం ఎలా ఉంటదంటే మనం చదవబడిన సొలొమోను గ్రంథంలో సొలొమోను గురించి మొదటి రాజులు 10వ అధ్యాయం 1 నుంచి మనం 9 వచనాలు చూసుకున్నప్పుడు సొలొమోన్ జీవితంలో ఏం జరిగింది అనేది కూడా నేను వెంటనే చెప్పేస్తాను. సొలొమోను దావీదు యొక్క సంతానం కాబట్టి దావీదు ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు వారిని పరిపాలించినట్టు కూడా మనం చూస్తూ ఉంటాం. దావీదు తర్వాత సొలొమోను దేవుడు
ఆ, ముందు దేవుడు దావీదుకి బయలుపరుస్తాడు. నీ తర్వాత సొలొమోన్ని రాజుగా చేయమని చెప్తాడు. దావీదు కూడా దావీదు తర్వాత సొలొమోన్నే రాజుగా ఎంచుతారు. అప్పుడు సొలొమోన్ అప్పటికి యవ్వనస్తుడు యవనస్తుడై ఉండి దావీదు చేసినవన్నీ సొలొమోన్ చూశాడు. అదేవిధంగా ధర్మశాస్త్రాన్ని అంతటినీ సొలొమోను పాటించాడు. దహన బలులను అర్పించాడు. దేవుడికి ఏదైతే చేయాలో ప్రతిదినం సొలొమోన్ చేస్తూ వచ్చాడు. సొలొమోను యవనస్తుడై ఉన్నప్పుడు తను గిబియోన్ దేశంలోకి వెళ్ళి అక్కడ మందిరంలో దేవునికి అర్పించవలసిన దహన బలులను వాటన్నిటిని అర్పించి దేవునికి స్తుతులు చెల్లించి నిద్రలోకి తను వెళ్ళిపోతాడు. అంటే తను పడుకున్నప్పుడు తన కలలో దేవుడు దర్శించి నేను నీకు ఏం చేయాలి అని దేవుడు అడిగినప్పుడు అది మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటది. అది 5-15 వరకు మనం చూసుకుంటే కూడా తెలుస్తుంది. అది స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నేను నీకు దేనినిచ్చుట ఇష్టమో దాన్ని అడుగుడని దేవుడు అతనితో సెలవిస్తాడు. అప్పుడు నీ దాసుడు నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగాను సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించిన కనుక అతని ఎడల పరిపూర్ణ కటాక్షం మరిగి మగుపరిచి ఈ దినమునున్నట్లు సింహాసనం మీద కుమారుని కూర్చుని పెట్టిన అతనకు మహా కృపను చూపి ఉన్నావు. కాబట్టి ఇక్కడ జనులు అనేక మంది విశాలమైన జనులు తన యొద్దకు వచ్చి తీర్పు తీర్చమన్నప్పుడు ఈ గొప్ప జనులకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డను వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయం దయచేయమని సొలొమోను అడుగుతాడు దేవుడిని. దేవుడు ఎవరైనా ఏదైనా అడగమన్నప్పుడు వాళ్ళ ధన ధాన్యాలు అవన్నీ అడుగుతారని దేవుడికి తెలుసు. కానీ సొలొమోను ఇక్కడ జ్ఞానయుక్తంగా వివేచనను, జ్ఞానంను, న్యాయం తీర్చే జ్ఞానాన్ని ఇవ్వమని దేవుణ్ణి కోరాడు. దేవుడు తన యొక్క జ్ఞానాన్ని బట్టి నీవింత మంచి కోరిక కోరావు కాబట్టి నువ్వు అడగకపోయినను నేను ధనధాన్యములు ఐశ్వర్యములను నీకు ఇస్తానని దేవుడు చెప్తాడు. ఆ విధంగానే సొలొమోను ఆ విధంగా ఆశీర్వదింపబడతాడు. మనం చదువుకున్న యొక్క 10వ అధ్యాయంలో షేబా దేశపురాణి యెహోవా నామమును గూర్చి సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థమైన మాటల చేత అతని శోధించుటకై వచ్చెను. గూఢార్థమైన మాటలు అనగా రహస్యమైనవి, తెలియనివి కూడా ఆమె సొలొమోను అడగటానికి, ఆయన్ని శోధించడానికి ఆయన యొద్దకు వచ్చి ఉంది. అయితే ఆమె గొప్ప పరివారంతోనూ గంధవర్గము విస్తారమైన బంగారంతోనూ రత్నవర్ణంలో ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనం చేసి తనకు తోచిన దానంతటినీ అతనితో మాట్లాడుచుండగా ఆమెకు ఏదైతే తెలుసో, ఆయన దగ్గర నుంచి ఏదైతే కావాలని ఆమె ఆశపడిందో దాని గురించి అంతటితోనూ ఆయనతో మాట్లాడి ఆమె వేసిన ప్రశ్నలు అన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చింది. రాజునకు మరుగైనది ఏదీ లేదు. ఇది యొక్క జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు సొలొమోనుకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి, ఆయనకి మరుగైనది ఏదీ లేదు కాబట్టి ఏది దాచక ఆమెకి సమాధానం ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. మరుగైనది ఏదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటిని భావం చెప్పెను. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల యొద్దనున్న భోజన ద్రవ్యములను కనిపెట్టెను. అంటే ఆమె వచ్చి మాట్లాడటమే కాదు కానీ అక్కడున్న ప్రతిదీను చెక్ చేస్తుంది. బల్ల దగ్గర ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారు, ఆ భోజనములు ఎలా ఉన్నాయి, సేవకులు కూర్చుండు పీఠములు ఎలా ఉన్నాయి, అతని ఉపచారములు కనిపెట్టు వారి వస్త్రములు, అతనికి గిన్నె ఇచ్చే వారందరిని చూచి ఆమె యెహోవా మందిరం అతను అర్పించు బలను కూడా చూచి విస్మయం అందిపోయింది. ఇక్కడ సొలొమోనుకున్న జ్ఞానాన్ని బట్టి అతడు అక్కడున్న వాటన్నిటిని సెట్ చేశాడు. ఇది ఎక్కడుంటే ఎలా ఉంటది, వీళ్ళు ఎలా ఉండాలి, వీళ్ళు ఏం చేయాలి అనేది ప్రతిదీ సొలొమోను ఎంతో జ్ఞానయుక్తంగా ఆలోచించి వాటన్నిటిని అరేంజ్ చేశాడు.
దేవుడికిచ్చు దహన బలులను కూడా ఆమె చూచి విస్మయం అందిపోయింది. రాజుతో ఇట్లా అంటుంది, నీ కార్యమును గూర్చియు జ్ఞానం గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయితే అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మకయుంటిని. ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. అయితే ఆమె విన్నదాన్ని బట్టి ఇక్కడికి వచ్చి చూచిన దాన్ని బట్టి చూస్తే చెప్పిన దాంట్లో సగం కూడా ఉండలేదు. ఇంకా నువ్వు ఎక్కువ, నేను అనుకున్న దానికంటే ఇక్కడ ఎక్కువగానే ఉంది అనని సొలొమోనుకి చెప్తూ ఉంది. అయితే నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు వినుచు సేవకులు ఎంత భాగ్యవంతులు. అక్కడ ఉన్న ప్రజలందరూ ఎంత భాగ్యవంతులు, నీ యొక్క జ్ఞానాన్ని మరి వాళ్ళందరూ వింటున్నారంటే అన్ని ఆమె అక్కడున్న ప్రజలు కూడా ఎంతో ధన్యులని ఆమె చెప్తూ ఉంది. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును కాక. యెహోవా ఇశ్రాయేల్ అందు శాశ్వత ప్రేమించెను కనుక నీతి న్యాయం అనుసరించి రాజ్యకార్యములను జరిగించుట ఆయన నిన్ను నియమించినని. ఇక్కడ ఈ యొక్క ప్యాసేజ్ మొత్తం మనం చూస్తే ఈ ఫస్ట్ రాజు గ్రంథంలోనే కాక రెండో దినవృత్తాంత గ్రంథంలో కూడా 9వ అధ్యాయం 1 నుంచి 9 వరకు సేమ్ ప్యాసేజ్ ఉంటుంది. అయితే మనం ఇంతకు ముందు చదివిన యాకోబు పత్రిక 3:13లో అక్కడ రెండు రకాల జ్ఞానాలు మనం చూచాము. ఒకటి ప్రకృతి సంబంధమైనది, 2 దేవుని సంబంధమైన జ్ఞానం. సొలొమోనులో కూడా మనం 2 రకాల సంబంధమైన వాటి చూడొచ్చు. ఎందుకంటే ఫస్ట్ దేవుడు తనకు ప్రత్యక్షమైనప్పుడు చెప్పి ఉన్నాడు, తనకు జ్ఞానంను ఐశ్వర్యములను వాటన్నిటిని దయచేస్తున్నాడు. అదేవిధంగా దేవుడు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు 9వ అధ్యాయంలో ఉంటది, నీవు నా తట్టు కాకుండా ఇతరుల దేవత తట్టు తిరిగి చూచి ఉన్నప్పుడు నిన్ను నిశ్చయంగా ఇదే నీకు ఈ యొక్క రాజ్యం నీ తరంలో ఉన్న వారికి కూడా నేను ఇవ్వనని దేవుడు చెప్తాడు, ముందుగానే హెచ్చరిస్తాడు. అదేవిధంగా సొలొమోను తన వయస్సు మీద పడినప్పుడు ఫరో దేశపు ఫరో కుమార్తెను చేసుకొని ఉంటాడు కదా. అప్పుడు ఆమె అనేక జనుల ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామతుర కలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చినని మనం 11వ అధ్యాయంలో కూడా మనం సొలొమోను గురించి చూడొచ్చు. అయితే దేవుడికి విరుద్ధంగా ఆయన కామతురాతన వలను పరస్త్రీలను ఉంచుకొనుచు దేవుడికి విరుద్ధంగా చేస్తాడు. ఈ యొక్క జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ లోక జ్ఞానాన్ని బట్టి తను నడుచుకున్నాడు. దేవుడు వాళ్ళ వంశంలో నుంచి ఆయన సంతానంలో ఒక్క తరానికే తప్ప మిగతా ఇతర తరాలకి రాజ్య పరిపాలన చేయడానికి దేవుడు ఒప్పుకోలేదు. అయితే సొలొమోను కూడా దేవుడు ఏం చేయలేదు. సొలొమోను ఉన్న కాలమంతయు ఆ రాజ్యాన్ని సొలొమోనుకే ఇచ్చాడు. తర్వాత తన కుమారు చేతిలో నుండి దాన్ని తీసివేసుకుంటూ ఉంటాడు. అయితే సొలొమోను దేవుడు దర్శనమందు అడిగినప్పుడు తను జ్ఞానాన్ని అడిగాడు. అదేవిధంగా మనం దీన్ని బట్టి ఏం ఆలోచించుకోవాలంటే మనం దేవుని దగ్గర ఏమి అడుగుతున్నాం అనేది కూడా ఒకటి తెలుసుకోవచ్చు. మనం ఇతరులకు ఈ యొక్క మొదటి రాజులు 10వ గ్రంథంలో చూస్తే మనం ఇతరులకు మనం ఆశీర్వాదంగా ఉన్నామా లేదా అని కూడా మనం ఆలోచించవచ్చు. అయితే ఈ యొక్క జ్ఞానం గురించి చూసినప్పుడు కూడా సామెతలు 9:10లో కూడా ఇలా ఉంటది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ప్రసంగి గ్రంథంలో కూడా మనం చూసుకున్నట్లయితే 8:1లో జ్ఞానులతో సములైన వారెవరు, జరుగువాటి భావంని ఎరిగిన వారెవరు, మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. ఇక్కడంటే మన జ్ఞానం కలిగి ఉంటే మనలో ఉన్న మోటుతనం కూడా మార్చబడుతుందంట. అదేవిధంగా 8:5లో కూడా చూసుకున్నట్టయితే ధర్మం ఆచరించు వారికి కీడేమీ సంభవింపదు, సమయం వచ్చిననియు న్యాయం జరుగుననియు జ్ఞానుల మనసును తెలుసుకుందురు. అయితే ధర్మం ఆచరించే వారికి కీడు జరిగితే అంట వాళ్ళ హృదయంలో తెలుస్తుందంట. సమయం వచ్చినప్పుడు న్యాయం అనియు
జ్ఞానం మనసున వారు తెలుసుకుందరంట. అయితే మన హృదయంలో మనం నిజంగా జ్ఞానవంతులు అయితే ఒకవేళ మనకు జరగవలసిన న్యాయం జరగపోయినను సమయం వచ్చినప్పుడు అది జరుగునని మన హృదయంలో మనం ఎరుగుతామంట. అదేవిధంగా ఈ యొక్క ప్రసంగి గ్రంథం 7:11 కూడా మనం చూసుకున్నట్టయితే జ్ఞానము ఎంత ముఖ్యమైనది అనేది కూడా ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో జ్ఞానము 7:11 జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగము సూర్యుని క్రింద బ్రతుకువానికి అది లాభకరము. అయితే మనందరికీ జ్ఞానము చాలా అవసరము. మన ఈ యొక్క సూర్యుని కింద బ్రతుకుచున్నాం కాబట్టి దానికి మనం జ్ఞానంతోనే బ్రతకాలి అని ఈ యొక్క ప్రసంగి గ్రంథం కూడా సొలొమోనే రాస్తూ వచ్చాడు. అదేవిధంగా మనం ఇంకా జ్ఞానం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క ప్రసంగి సామెతలు మనం చూసుకున్నప్పుడు మనకి ఈ యొక్క జ్ఞానం గురించి మనం ఎక్కువ చూడవచ్చు. అదేవిధంగా కొలసీలకు రాసిన పత్రిక 2:3 కూడా మనం చూసుకున్నైతే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయా అంటే దేవుని యొద్దే ఉన్నవి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలంగా మనల్ని నడిపిస్తాయి. మనలో కూడా ఈ యొక్క లోకానుసారమైన ఆలోచనలు, మత్సరములు, కోపములు ఇవన్నీ ఉన్నాయా లేదని కూడా మనం ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నాము, దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉన్నామా, ఈ లోక సంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నామా? ఒకవేళ మనం దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నామని మనం చెప్తూ ఉంటాం. అయితే మనం దేవునితో ఏం అడుగుతున్నాం అనేది కూడా మనం చూసుకొని ఉండాలి. దేవుడు మన ఆషామాష ఆయన వ్యక్తి అయితే కాదు. మనం ఎన్నో విషయాల్లో కూడా మనం చిన్న చిన్నవి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇది చేయి ప్రభు, అది చేయి ప్రభు అని అడుగుతూ ఉంటాం. అయితే మనం ఇంకా దేవుళ్ళే ఇంకా బలపరచు, మనం శ్రేష్టమైనది దేవుని యొద్ద పొందుకుంటూ ఉండాలి. ఆయన యొద్ద జ్ఞానం నేర్చుకుంటూ ఉండాలి. సామెతల్లో కూడా చూసుకుంటే నా యొద్ద కూర్చుకొని జ్ఞానంను నేర్చుకోమని కూడా ఆ వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం దేవుని యొద్ద కూర్చొని దేవుని యొక్క జ్ఞానం నేర్చుకుంటూ మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటూ దేవుని యొక్క జ్ఞానంలో నడవాలని నేను ఆశపడుచు ఉంటున్నాను. మనలో దేవుడి వాక్యం కూడా సెలవిస్తుంది, మీకేమన్నా జ్ఞానం కొదువైన ఎడల మీరు నన్ను అడుగుడి ధారాళంగా మీకు ఇచ్చేదనని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక.